బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు చాలా మందిని వేధించారని తెలిపారు. ఫోన్ ట్యాప్ చేసి చాలా కుటుంబాల ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాధాకృష్ణరావు స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు చెప్పారన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. కాబట్టి దీనిలో విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు. రాచమర్యాలతో చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభాకర్ రావు గాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు, వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు. వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ ఇవ్వడమే, కొడుకు తల్లింటే ఫోన్ ఇవ్వడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలు కూడా కాబట్టి జడ్జిలు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ విషయంలో విచారణ తూతుమంతంగా సాగుతున్నది. వాళ్ళ కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది. మరి స్టేట్మెంట్ లో భుజంగరావు రాధాకృష్ణరావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయన కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ లేరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. లోపాయికార ఒప్పందం కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు లోపాయికార ఒప్పందం. అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడి చేస్తున్నది? మీ ఇద్దరి మధ్య ఉన్న రాష్ట్ర ఒప్పందం ఏంది? నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. కాబట్టి దీనిలో విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు. రాచమర్యాలతో చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభాకర్ రావు గాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు, వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు. వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ ఇవ్వడమే, కొడుకు తల్లింటే ఫోన్ ఇవ్వడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలు కూడా కాబట్టి జడ్జిలు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ విషయంలో విచారణ తూతుమంతంగా సాగుతున్నది. వాళ్ళ కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది. మరి స్టేట్మెంట్ లో భుజంగరావు రాధాకృష్ణరావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయన కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ లేరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. లోపాయికార ఒప్పందం కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు లోపాయికార ఒప్పందం. అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడి చేస్తున్నది? మీ ఇద్దరి మధ్య ఉన్న రాష్ట్ర ఒప్పందం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ కు తరలించారు. కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వాలని తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదారి పిఎస్లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం సిఆరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేరు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేరు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆ ప్రజలు ఇలా హెల్మెట్ పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏమిటి ప్రస్తుతానికి? అలాగే దీనిపై అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు ఎవరన్నా స్పందిస్తూ ఉన్నారా? రమణ, ఏదైతే కౌశిక్ రెడ్డిని ఈ రోజు ఉదయం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇటు సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సుబేదారికి తరలించారు. ఏదైతే కమలాపురం, మన హన్మకొండ జిల్లా కమలాపురం మండలం గుండేడుపల్లి, పంగిడిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న గ్రానైట్ వ్యాపారి కట్ట మనోజ్ రెడ్డిని 50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించారని వారి భార్య కంప్లైంట్ పైన ఇటు క్రైమ్ నెంబర్ 252/2025 21వ తారీఖు 4వ నెల 2025లో ఇది ఒక కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ మీద 308, 305, 352 కేసులు నమోదు చేసి వారు తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు నమోదు చేశారు. దానిపైన అరెస్ట్ విషయంలో కొంత వెయిట్ చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొంత పోలీసులు దాని మీద కొద్దిగా వారు కామ్గా ఉండటం జరిగింది. ఈ మధ్య కోర్టులో వేసిన ఎవరైతే కౌశిక్ రెడ్డి వేసిన కేసు కొట్టివేత చేయాలని వేసిన పిటిషన్ ని జూన్ 16వ తారీఖు నాడు కోర్టు కొట్టివేసింది. దాన్ని అలాగే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ రోజు ఉదయం వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారు అరెస్ట్ చేసి ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ లో తరలించారు. ప్రస్తుతం మిగతా కార్యక్రమాలన్నీ కోర్టులో సబ్మిట్ చేయడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం దానికి హెల్త్ చెకప్ చేసి ఇటు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో ప్రవేశపెట్టే విధంగా పోలీసులు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సుబేదారి పోలీసులు అయితే ఆ పనిలో ఉన్నారు. ఒక పక్క కౌశిక్ రెడ్డి అక్రమ కేసు అని వాదిస్తున్నాడు, అక్రమ కేసు అని చెప్తున్నాడు. తను ఆ క్వారీ పైన అక్రమాల పైన పోరాటం చేస్తున్న నేపథ్యంలో కక్ష కట్టి చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఏదైతే క్వారీ యజమాని చెప్తున్నది కానీ అక్కడ ఉన్న సమాచారం ఏంటంటే గతంలో కూడా ఆ క్వారీ విషయంలో 25 లక్షలు అడగటం, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ సభల విషయంలో ఒక 50 లక్షలు కావాలని అడగటం, అతను నిరాకరించడం, ఇతను దాని విషయంలో కొంత అగ్రెసివ్ గా వెళ్ళిపోయి తను మాట్లాడటంతోనే ఈ కేసు నమోదైంది. ఏది ఏమైనా ఇది 50 లక్షలు అడగటంలో 100% వాస్తవం ఉంది కాబట్టి పోలీసులు ఆ కంప్లైంట్ పైన యాక్షన్ తీసుకున్నట్లుగా అయితే అక్కడ చర్చ జరుగుతుంది. ఇటు కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇది కొంత అక్రమ కేసు అని చెప్తున్నప్పటికీ కొంత ఇటు ఫోన్ ఎవరైతే కౌశిక్ రెడ్డి ఫోన్ ఏ నెంబర్ల నుంచి అయితే తనకు ఫోన్ చేసి బెదిరించాడో ఆ నెంబర్లను కూడా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయడం, పోలీసులు ఒక విచారణ చేసి ఒక దానికి కావాల్సిన ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లుగా అయితే పోలీసులు చెప్తున్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ శేఖర్. చేస్తా కానీ దేనికోసం
మరో బ్రేకింగ్, కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతల అవినీతిని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి పాలన గాలి కొదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసుల పేరిట వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారన్నారు. అరెస్టులతో బీఆర్ఎస్ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతల అవినీతిని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి పాలన గాలి కొదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసుల పేరిట వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ కాలనాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారన్నారు. అరెస్టులతో బీఆర్ఎస్ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ పొందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? కౌశిక్ రెడ్డి అరెస్ట్ తదనంతర పరిణామాలు, అలాగే బీఆర్ఎస్ నేతల వారి వ్యాఖ్యలు. రమణ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన బీఆర్ఎస్ నేతలైతే స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన కొద్దిసేపటి క్రితమే స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగున కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాబట్టే ఆయన పైన కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత సంవత్సరం కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని చెప్పేసి ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీని కల్పించేలా ప్రశ్నించే గొంతులపై అణిచివేత చర్యలతో ప్రజాక్షేత్రంలో అబాస్ పాలవుతున్నాడని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తన చేతకాని తనాన్ని కప్పపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి అరెస్టు పైన ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు ఎక్స్ వేదికగా. రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపుల చర్యలకు పాల్పడడం కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆయన అన్నారు. రైతుల నుండి ప్రజాప్రతినిధుల వరకు కేసుల పేరిట అందరినీ వేధిస్తున్నారు, రాక్షస ఆనందం రేవంత్ రెడ్డి పొందుతున్నారని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారని ఆయన అన్నారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని, వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన నీ మోసపూరిత వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అక్రమంగా
పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి వెంటనే ఆయన్ని విడుదల చేయాలని ప్రధానంగా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి గ్రానైట్ వ్యాపారి మనోజ్ భార్య ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 350 కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. కమలాపురం మండలం వంగపల్లిలో వారిని నిర్వహిస్తున్న మనోజ్ అనే ఒక వ్యాపారి, గ్రానైట్ వ్యాపారి, ఆ వ్యాపారిని 50 లక్షలు ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డి బెదిరించినట్టుగా కూడా ఆయన పైన అభియోగం ఉన్నది. అయితే మనోజ్ భార్య ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. అయితే ఈరోజు తెల్లవారుజామున దుబాయ్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్కి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు పక్కా సమాచారం మేరకు, ఇంటెలిజెన్స్ నిఘా మేరకు ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని వరంగల్ కు తరలించారు. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఈ యొక్క కేసు పైన ఆయన విచారిస్తున్నారు. ఎందుకు ఈ గ్రానైట్ వ్యాపారి మనోజ్ను బెదిరించాల్సి వచ్చింది, ఎందుకు ఆ గ్రానైట్ వ్యాపారిని గతంలో 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, తర్వాత ఈ మధ్య కాలంలో ఒక సభ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ లో ఒక సభ నిర్వహించింది, సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ. ఆ సభకు 50 లక్షలు ఇవ్వాలని మనోజ్ని బెదిరించినట్టుగా కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన అభియోగం ఉన్నది. కాబట్టి సో అందుకు ఏం జరిగింది, ఎవరి నుంచి మనోజ్ అనే వ్యాపారికి పాడి కౌశిక్ రెడ్డి ఫోన్లు చేశారు ఏంటి అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. అయితే ఈ కేసు అంతా కూడా ఒక అక్రమ కేసు అని బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే అంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే ఎక్స్ వేదిక కూడా స్పందించారు. అక్రమంగా పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు నెరవేర్చకుండా ఈ యొక్క వ్యవహరిస్తుంది. కాబట్టి 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి ఎక్స్ వేదికగా స్పందించారు. కాబట్టి చూడాలి. మరి ప్రస్తుతం అయితే కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు, మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ ఉన్నారు. పార్టీ ఒక నిర్ణయానికి వస్తుంది. పాడి కౌశిక్ రెడ్డిని సాయంత్రం లోపు విడుదల చేయకపోతే పార్టీ కార్యాచరణ కూడా త్వరలో ప్రకటించే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సైదులు. విశాఖ సాగర తీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల మేర యోగాసనాలు వేశారు. బీచ్ రోడ్డుతో పాటు చుట్టుపక్కల విద్యా సంస్థలు, మైదానాలు తదితర ప్రాంతాల్లో దాదాపు 5 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆసనాలు వేశారు. ప్రధాని మోడీ, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతరిక్షంలో సైతం యోగా చేసిన ఘనత మనదే అన్నారు ప్రధాని మోడీ. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్న ప్రధాని 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయన్నారు. యోగా గ్లోబలైజేషన్ కావడం సామాన్య విషయం కాదని, ఇది మనతోనే సాధ్యమైందన్నారు. నేవీకి చెందిన నౌకల్లో యోగాసనాలు వేస్తున్నారన్నారు మోడీ. యోగా అందరి కోసమని, ప్రగతి ప్రకృతి సంగమస్థలి విశాఖ అన్నారు ప్రధాని మోడీ. చంద్రబాబుకు, పవన్ కు అభినందనలు తెలిపారు. देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है।
ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। భారతీయ మూలాలున్న యోగా ప్రపంచ వ్యాప్తం అయిందన్నారు సీఎం చంద్రబాబు. 12 లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారని, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక రికార్డు నెలకొల్పబోతోందన్నారు. సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభమవుతుందన్న సీఎం 2.17 కోట్ల మంది యోగా కోసం ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారని చెప్పారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించారని, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సాగర తీరాన జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జాతి కుల మతాలకు అతీతంగా యోగాను పాటిస్తామని సీఎం తెలిపారు. I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day, Yoga Day to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers up to Bhogapuram. యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోడీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. మోడీ సంకల్ప సాధకుడన్న పవన్ యోగా భారతీయులకు దక్కిన గౌరవం అని చెప్పారు. యోగాకు 175 దేశాల మద్దతు కూడగట్టిన శక్తి మోడీ అని, వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలని పవన్ చెప్పుకొచ్చారు. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. ఇక 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ఈ యోగా డేలో పాల్గొని ఆసనాలు వేశారు. యోగా నిత్య జీవితంలో ఎంతో ఉపయోగం అన్నారు మంత్రి పొన్నం. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. Minister and Minister of PC Welfare Transport, for inhalations and exhalations for a while.
Sit relaxedly, shoulders relax, body. ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న దరిమిలా అప్రమత్తమైన భారత్ అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ఆపరేషన్ సింధు పేరుతో స్వదేశానికి తరలిస్తోంది. ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత 290 మంది భారతీయ విద్యార్థుల్ని ప్రభుత్వం ఢిల్లీకి తీసుకొచ్చింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్కి చెందినవారు. 1000 మంది భారతీయులను తరలించడానికి తన గగనతలాన్ని ఇరాన్ తెరిచింది. దీంతో భారత్ 3 విమానాల ద్వారా భారతీయుల్ని స్వదేశానికి తరలిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత భారతీయుల్ని రక్షణ కోసం టెహ్రాన్ నుంచి మషాద్కు తరలించారు. భారతీయుల తరలింపు విమానాలను ఇరానియన్ ఎయిర్లైన్స్ మహాన్ నడుపుతుండగా న్యూఢిల్లీ వాటిని ఏర్పాటు చేసింది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను స్వదేశానికి తరలిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది ఉపశమనమని జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల సంఘం తెలిపింది. ఆపరేషన్ సింధులో భాగంగా 110 మంది భారత విద్యార్థులను ఢిల్లీకి తీసుకొచ్చారు. వీరిని ఆర్మేనియా, దోహాల మీదుగా భారత్ తరలించారు. पूरी टीम उनका इस्लामाबाद में जो बेसी है उनकी पूरी टीम का बहुत बहुत शुक्रिया और धन्यवाद कहते हैं कि उन्होंने हमारे बहुत मदद की, बहुत कोऑपरेट किया. हमारे लिए होटल का, बस का, खाने का, नाश्ते का इंतज़ाम किया. रात दिन टीम लगी रही, किसी किस्म की कोई परेशानी नहीं हुई और बहुत ज़्यादा हम लोगों के साथ उन्होंने कोऑपरेट किया. हम सब का बहुत बहुत शुक्रिया अदा करते हैं और अपने मुल्क के लिए और ईश्वर से जो है दुआ करते हैं कि हमारे मुल्क को कामयाबी अता करे, तरक्की अता करे. हिंदुस्तान जिंदाबाद.